నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పాకిస్తాన్పై అగ్రరాజ్యం కన్నేసిందా? ఆ దేశంలోని అరుదైన ఖనిజాలను చేజిక్కించుకోవాలనే యోచనలో ఉందా? దాయాది దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి లాభపడాలనే ప్రయత్నం అమెరికా వ్యూహమా? రెండు దేశాల మధ్య వైరాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందాలనుకుంటోందా? పాక్ తప్పటడుగులే అమెరికాకు అవకాశంగా మారాయా? ఉక్రెయిన్ రష్యా మధ్య తలదూర్చిన అమెరికా ఎలా లాభపడిందో మనమంతా చూసాం. ఇప్పుడు అదే పరిస్థితి పాకిస్తాన్కు రాబోతోందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. భారత్పై అక్కసుతో దాయాది పాకిస్తాన్ తప్పటడుగులు వేస్తోంది. ఉగ్రవాదం ముసుగులో మూర్ఖత్వంగా వ్యవహరించడమే కాకుండా ఇతర దేశాల చేతిలో కీలు బొమ్మగా మారిపోయింది. బలూచీల స్వేచ్ఛావాదం, ఆర్థిక సంక్షోభం, కరువు కాటకాలు, నీటి ఎద్దడి వంటి పలు అంతర్గత సమస్యలతో విలవిల్లాడుతున్న పాక్ ప్రభుత్వం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులు జిత్తులకు చిత్తవుతోంది. ఆఖరుకు ఉన్న సహజ సంపదను సైతం కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తానే మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణకు ఒప్పించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అదే సాకును చూపించి పాకిస్తాన్లోని అరుదైన ఖనిజ సంపదను కొల్లగొట్టాలని ప్రయత్నాలు మొదలు పెట్టేసింది అమెరికా. ట్రంప్ కుట్రను అర్థం చేసుకున్నప్పటికీ ప్రస్తుతం పాక్కు అగ్రరాజ్యాన్ని ఎదిరించే శక్తి సామర్థ్యాలు లేవు. ఇప్పుడే కాదు, గతంలోనూ అమెరికాకు వ్యతిరేకంగా నిరసనను తెలిపే సాహసం పాక్ చేయలేదు. ఈ నేపథ్యంలో పాక్ నిస్సహాయతను ట్రంప్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తమ దేశ భవిష్యత్తు కోసం పాక్ సహజ సంపదను దోచుకునే పనిలో పడ్డారు. ఇక పాకిస్తాన్ సహజ సంపదకు నిలయంగా ఉంది. ఇక్కడ ప్లాటినం, సిరియం, నియోడైమియం, ప్రసోడైమియం వంటి అరుదైన మూలకాలతో పాటు అపారమైన ఇథియం గనులు, బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. అలాగే రాగి, బంగారం, బొగ్గు గనులు, క్రోమైట్ కూడా విరివిగా లభిస్తాయి. ఈ క్రమంలోనే పాక్ భూభాగంపై ఆధిపత్యానికి అమెరికా రెడీ అవుతోంది. అంతేకాదు, తన ఆధీనంలో ఉన్న భూగర్భ వనరుల సంరక్షణ అంటూ సైనిక దళాలను సైతం పాక్లో దింపేందుకు సమాయత్తమవుతోంది. అయితే కేవలం భారత్పై ఉన్న ద్వేషంతోనే పాక్ చివరకు తన సార్వభౌమాధికారాన్ని కూడా కోల్పోయే పరిస్థితికి దిగజారిపోయింది. ఓవైపు 44% భూభాగంతో బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకోగా, మరోవైపు మిగిలిన ప్రాంతాల్లో డ్రాగన్ కంట్రీ తన వ్యాపారాల పేరుతో ఆక్రమణలు చేస్తోంది. అంతేకాదు, సైనిక శిబిరాలను సైతం ఏర్పాటు చేసుకుంది. ఇక తాజాగా అమెరికా కూడా ఇదే తరహాలో పాక్లో అడుగు పెట్టేందుకు రెడీ అయింది. అరుదైన అపారమైన ఖనిజ సంపదపై అమెరికా కుట్రలను ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బయటపెట్టడంతో యావత్ ప్రపంచానికి తెలిసొచ్చాయి. రష్యాతో యుద్ధం నెలకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్కు హెల్ప్ చేస్తామంటూ ముందుకు వచ్చిన అమెరికా భారీగా ఆయుధాలను ఇచ్చింది. తీరా చూస్తే వెపన్స్ ఇచ్చినందుకు బదులుగా ఖనిజాలున్న గనులతో పాటు ఉక్రెయిన్లో దాదాపు సగభాగంలోని సహజ వనరులన్నింటిపైన కూడా తమకు అధికారం ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. ఇప్పుడు ఇదే తరహాలో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ను ఒప్పించానంటూ పాక్లోని ఖనిజాలను తీసుకునేందుకు సిద్ధమైంది. దీన్ని బట్టి చూస్తే దోచుకోవాలన్న లక్ష్యంతోనే సాయం పేరుతో పాక్కు చేయూత అందించిందని క్లియర్ కట్గా అర్థమవుతోంది.
అయితే కొన్నేళ్లుగా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన ఖనిజాల సరఫరాలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో రక్షణ, వాహన రంగ పరిశ్రమల అవసరాల నిమిత్తం చైనా నుంచి మూలకాలను ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా. ఇష్టం లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ విధంగా చేయడం తప్పడం లేదు అమెరికాకు. ఇందులో నుండి బయటపడాలని భావించిన అమెరికా నిస్సహాయతలో ఉన్న దేశాలపై ఫోకస్ పెట్టింది. ముందు సాయం పేరుతో చేయి అందించి తరువాత దోచుకుంటుంది. ఈ విధంగానే ఉక్రెయిన్లో ఉన్న గ్రాఫైట్ నిల్వలపై కన్నేసింది. బలహీనంగా ఉన్న ఉక్రెయిన్కు సైనిక బలాన్ని అందించి సుమారు 43 లక్షల కోట్ల విలువైన సహజ వనరుల సంపదపై తన ఆధిపత్యానికి తెరతీసింది. అదే తరహాలో కాంగో, రువాండాల మధ్య శాంతి చర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. ఇందుకు బదులుగా కాంగోలోని విస్తారమైన ఖనిజ నిల్వలపై ఆధిపత్యానికి వ్యూహాలు అమలు చేస్తోందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చేసింది.